సర్వభూత మనోన్మనాయ నమః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమోస్తు సర్వేభ్యః ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాస్తు సదాస్తి ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాస్తు సదాస్తి ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాస్తు సదాస్తి ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం మహిళా అంతర్జాతీయ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. శ్రీమద్ పూర్ణముఖేందు హాసకిరణై యాలోక మమోదయేత్ యా బ్రహ్మేంద్ర మునీంద్ర వందిత పద యా శ్రీ గణేశాత్మజ యా దేవఋషి మహర్షి మానవగణై సంప్రాప్తతే సర్వదా త్వాం సంతోషిం ప్రణమామి భగవతీం భక్త జగన్మాతరం పూజ్య మదనానంద జితై కామనే సర్వభూతాన. ఈ మహిళా అంతర్జాతీయ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ అన్ని రంగంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. మాదొచ్చి చౌట్పల్లి, మేము నలుగురం అక్క ఇళ్ళము. మా నాన్నగారి పేరు చాచం కాశీరామ్ జోషి జ్ఞానానంద సరస్వతి, మా మాతృశ్రీ కీర్తిశేషుడు నరసుబాయి. మేము నలుగురము అక్క చెల్లెళ్ళము, మాకు అన్నదమ్ములు లేరు. అయితే మమ్మలను నలుగురిని మా నాన్నగారు కొడుకులతో సమానంగా మాకు 1972 లోపట ఉపనయనము అంటే వడుగు ఉపనయన సంస్కారం చేసి మాకు వేద విద్య అభ్యాసం చేసినారు. నా పేరు ప్రణవేశ్వరి, నేను చౌట్పల్లిలో ఉంటా. మా రెండో చెల్లెలు రాజేశ్వరి మోర్తాడ్లో ఉంటది. మా మూడో చెల్లెలు పచ్చనడుకుర భువనేశ్వరి పచ్చనడుకుల్లో ఉంటది. మా చిన్న చెల్లెలు జ్ఞానేశ్వరి ఒడ్డాట్ల గ్రామంలో ఉంటది. మేమందరము ఐసిడిఎస్లో చేస్తాము అంగన్వాడీ కార్యకర్తగా. తర్వాత మా చిన్న చెల్లెలు వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా రాణిస్తున్నారు. అయితే మేము అన్ని రంగంలో ఎందు మహిళలు ఉన్నారు, అంతరిక్షం అందు కానీ దేని లోపల ఉండాలని చెప్పి మేము అనుకొని మేము ఈ రంగము ఎంచుకొని మా నాన్నగారి మా అమ్మగారి ప్రోత్సాహంతో మేము చిన్నప్పుడే వడుగు అతర్ణ వేదం లోపట బ్రహ్మచర్యైన తపసా రాజా రాష్ట్ర విరక్షతి ఆచార్యో బ్రహ్మచర్యైన బ్రహ్మచారణం ఇచ్చతే అని శివపురాణం లోపట పురా కల్పేతు నారేణం మౌంజీ బంధనం ఇష్యతే ఉమా వాచస్పతి సత అని చెప్పి సావిత్రి వాచస్పతి తత అని ఆధార ప్రకారంగా మన నలుగురికి వడకలగ్గం చేసిండ్రు, అంటే ఉపనయన సంస్కారం చేసిండ్రు. దాని లోపట మేము అప్పటి నుంచే నేనైతే 72 సంవత్సరం నుంచే మనం పసుపు కుంకుమ బట్టి మా చెల్లెళ్ళు అందరము దేవతా ప్రతిష్టలు కానివ్వండి, హర సమాజ పెళ్లిళ్ళు కానివ్వండి, తర్వాత సత్యనారాయణ వ్రతాలు కానీ నోములు కానివ్వండి చేసిండ్రు. పండిత నరేంద్రజీ సమక్షం లోపట, పండిత్ రుద్రదేవ్ శాస్త్రి సమక్షం లోపట, అప్పుడు చౌట్పల్లి హనుమంత్ రెడ్డి అని జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండే వాళ్ళ ఆధ్వర్యం లోపట అప్పుడు మాకు ఉపనయన సంస్కారం చేసి మేము చేస్తున్నాం. ఇప్పుడు కూడా నిరాటకంగా మేము అందరం చేస్తున్నాము. మా మహిళలందరూ కూడా మా
కోడళ్ళకు కూడా ఉపనయన సంస్కారం చేసినాము. అయితే మా పెద్ద కోడలు బోనా ప్రసాద్, ఆమె కూడా ఎంకామ్ చదువుకున్నా కానీ అన్ని రంగంలో ఏందో పూజలు చేస్తుంది. మా రెండో కోడలు శ్రీలత, ఆమె కూడా అన్ని చేస్తుంది. మా చిన్న కోడలు నల్గొండ డిస్టిక్, అయినా కానీ ఆమె ఎంటెక్ చేసి ఈ రంగమందు బీఈడి చేసి శ్రీవాణి మా చిన్న కోడలు, ఆమె కూడా ఈ రంగం నందు రాణిస్తున్నది. తర్వాత మా పెద్ద కూతురు వసుంధర, ఆమె కూడా వడుగు అయిపోయింది, మా నాన్నగారు చేశారు. తర్వాత వేద విద్య అభ్యసిస్తున్నారు. తర్వాత ఆత్రేయ అకాడమీ అని మాధురి అని ఉంటుంది, ఆమె కూడా వృత్తి చేస్తున్నది. తర్వాత ఇంకో నా బిడ్డ వచ్చి స్వయం ప్రభ, ఆమె కూడా పౌరోహితం చేస్తున్నది. ఇంకో బిడ్డ రాధిక కూడా, ఆమె కూడా పౌరోహితము చేస్తున్నది. ఇటు జాబ్ చేసుకుంటా ఇది కూడా చేస్తున్నారు. ఇప్పుడు మా భర్త సహకారంతో అక్కడ నేను పౌరోహితము మళ్ళా పూజారిగా ఉమా పార్థివ కోటిలింగేశ్వర దేవాలయం లోపల ప్రధాన పూజారినిగా చేశాను. తర్వాత మా ప్రయోజకునిగా మా గంగా ప్రసాద్ దీక్షిత్ను 4 వేదాలు అభ్యసించిన తర్వాత ఆయన MBA చేసి ఎంటెక్ చేసినా కానీ దీన్నే ఎంచుకున్నాడు. తర్వాత మా కోడలు కూడా చేస్తున్నది, మా బిడ్డ కూడా ఇదే రంగం నందు చేస్తున్నారు. భావి తరాలకు మా వంశ పారంపర్యము ఆడవాళ్ళకు అందరికీ స్ఫూర్తినిచ్చి ఇది చెయ్యాలని నా కృత సంకల్పము. నేను వికలాంగురాలైనా కానీ ఇది చేయాలని నేను సంకల్పం పెట్టుకున్నా. అందరికీ ఆదర్శప్రాయులుగా మా విరాజిల్లాలని చెప్పి మా వంశం అనేది నేను కోరుకుంటున్నా. లోక సమస్త సుఖినో భవంతు. నమ శివాయ. వాగర్ధవివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతప్పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. మన మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున సందర్భంగా మేమందరం కూడా మహిళలు ఏ విధంగా ప్రోత్సహించాలన్న విషయం గురించి చిన్నగా 2 మాటలు చెప్పదలుచుకున్నా. అయితే మా నాన్నగారు అయినటువంటి చాచం కాశీరాం జోషి గారు, మా అమ్మగారు నర్సుబాయి, ఇద్దరికి మేము నలుగురం బిడ్డలం పుట్టినాం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచే మాకు మగవాళ్ళకు ధీటుగా తన యొక్క విద్యనంతా, అంటే 4 వేదాలను హిందీలో నుంచి తెలుగులోకి అనువాదించేసి మా నలుగురికి మేము అసలు సంతానం కాకపోతే మా నాన్నగారు యజ్ఞ కార్యక్రమం చేసి ఒక దీక్షగా ఒక యజుర్వేదం చేస్తే అక్క ప్రణవేశ్వరి పుట్టింది, ఋగ్వేదం చేస్తే నేను రాజేశ్వరిని పుట్టిన, తర్వాత సామవేదం చేస్తే భువనేశ్వరి పుట్టింది మా చెల్లె, అథర్వణ వేదం చేస్తే పారాయణము మా చిన్న చెల్లె జ్ఞానేశ్వరి. ఇట్లా మా నాన్నగారికి నాకు కొడుకులు లేరు అన్న వేదన లేకుండా మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకువచ్చి మా యొక్క కట్టు బొట్టు జుట్టు కాపాడాలి, మన హైందవ మతం కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ చిన్నప్పటి నుంచే మాకు 4 వేదాలను అవపోసన చేసి రుద్రము నమ్మకము పంచసూక్తాలను బోధించి, అమ్మ మీరందరూ కూడా మన హైందవ మతం కాపాడాలంటే మనము అందరికి కూడా మనం మంచిగా చేయాలి. అంటే ప్రజల యొక్క వాళ్ళ లోపట మమేకమైతేనే కదా వాళ్ళ కష్ట సుఖాలు తెలిసి మనందరికీ కూడా మంచిగా అవుతుందని మా గురుగారైనటువంటి హంపి విద్యారణ్య స్వామి వారు, మదనానంద స్వామి గారి దివ్య ఆశీస్సులతోని ఇంతవరకు మాకు 4 బిడ్డలు, 3 కొడుకులు, 3 కోడళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా కొనసాగుతూ ప్రజలకు ఏమైనా కష్ట సుఖాలతోని వాళ్ళతోని మేము పాలు పంచుకుంటూ వివాహాలు కానీ ముహూర్తాలు కానీ జ్యోతిష్యం కానీ చెప్పుకుంటూ ఇప్పటి వరకు మా నాన్నగారు అమ్మగారు ఆశీస్సులతోని మేమందరం కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఇంకా కొనసాగించాలని ఉద్దేశంతో మా నాన్నగారు చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే మీరు అందరూ కూడా ఎట్లా ఆడోళ్ళతో పురోహితం చేయిస్తున్నారు అనంటే తను ఒక ఆధారం ధర్మసింధు ఆధారంతో ఈ విషయంగా మేము ఇట్లా చేసినామని చెప్పేసి నాన్నగారు చూయించి మరి అందరినీ ఎదిరించుకుంటూ ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి మా నాన్నగారు అమ్మవారికి వాళ్ళ ఆశీస్సులతో నడిపిస్తున్నాము, ఇంకా నడిపిస్తాము. ఓం నమ శివాయ. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. రాష్ట్రాలలో కూడా
బీదర్ కానివ్వండి, తర్వాత కర్ణాటక కానివ్వండి, తర్వాత ఆంధ్ర కానివ్వండి, ఎక్కడైనా మేము శుభకార్యాలకు వెళ్ళి ప్రతిష్టాపనలు కానీ, ఆర్య సమాజ వివాహాలు కానివ్వండి, తర్వాత వ్రతాలు నోములు కానివ్వండి, ప్రతి ఒక్క పనికి మేమున్నామంటూ మేము నలుగురం అందరము చేసినాము. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది శాస్త్రీయంగా మన సనాతన ధర్మంలో ఉన్న విషయము. మహిళలందరికీ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను వడ్యాట్ గ్రామంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పూజారి పదవిలో కొనసాగుతున్నాను. గత 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నాను. దీనికి ఎందుకు కారణం మా తల్లిదండ్రులు, మా అత్తగారు వాళ్ళు స్ఫూర్తితోటి ఈరోజు నేను ఈ రంగంలో ముందుకు ఉన్నాను. ప్రధానంగా నేను మొదటి నుంచి ఈ రంగంలో నాకు పుట్టుక నుంచి లేకపోయినా కూడా మా అత్తగారు వాళ్ళందరూ కలిసి వారు నేర్చుకున్న ఈ పౌరోహిత్య రంగంలో నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈ స్థాయిలో ఉంచారు. మాది నల్గొండ జిల్లాలోని నల్గొండ సిటీ. నేను బీటెక్, ఎంటెక్ తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేసుకొని నేను ఈ గ్రామంలో వడ్యాడ్ గ్రామం నందు రాజా గౌతమ్ శర్మ గారిని వివాహం చేసుకున్నాను 2015లో. తర్వాత నా పిహెచ్డి కంప్లీట్ అయ్యింది. పార్ట్ టైము కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా నేను వర్క్ చేశాను. ఎంఎన్సి రంగం నుంచి పౌరోహిత్య రంగంకి రావడానికి ప్రధాన కారణం మా నలుగురు అత్తగారులు. వాళ్ళ స్ఫూర్తితోనే నేను ఇవాళ ఈ పౌరోహిత్య రంగంలో అడుగుపెట్టాను. అంటే నేను దీని ద్వారా ప్రజలకు ఏమని సందేశం ఇవ్వబోతున్నాను అంటే, మనం చదువుకున్న చదువే కాదు, మనం ఏ రంగంలోనైనా స్త్రీలు ముందుకు రావచ్చు. మనం ఈ కార్పొరేట్ వ్యవస్థ నుంచి కంప్లీట్గా దైనందిన జీవితంలో మన ఆధ్యాత్మిక వ్యవస్థలోకి నేను అడుగుపెట్టాను. వారి పూర్తి సహకారంతో, వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇవాళ ఈ దేవతా ప్రతిష్టలు కానీ, హోమ యజ్ఞాది కార్యక్రమాలు కానీ, జ్యోతిష్యము కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, దేవతార్చనలు కానీ చేయడం ప్రారంభించాను. మా అత్తగారు వాళ్ళు ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క కార్యక్రమములోకి వాళ్ళు వెళ్ళే ప్రతి ప్రోగ్రాంకి నన్ను తీసుకెళ్ళి ఈ ఆధ్యాత్మిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో వారు నాకు పరిచయం చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకురావడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఈ యువతరంలో ఉండే మహిళలందరికీ నేను చెప్పడం ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నాము అని కాదు, మనం ఏ రంగంలో ఉన్నామని కాదు, మనం ఎంత చదువుకున్నామని కాదు, మన సనాతన ధర్మంని మనం ఎంతవరకు నిలబెడుతున్నాము అనేది కూడా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇందు ద్వారా నేను తెలియజెప్పే విషయం ఏమిటంటే, స్త్రీలు ప్రతి ఒక్క రంగంలో రాణించాలి. మేమేదో పెద్ద ఉద్యోగ స్థాయి నుంచి ఇటు మలిగాము అనేసి మనం బాధపడకూడదు. మన ఇంట్లో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, మన అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి, వారు వెళ్ళే రంగంలోకి మనం కూడా ఆ రంగంలోకి ప్రవేశించి, వారి యొక్క వంశపారపర్యంగా జరిగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పాలు పంచుకోవడం, అది భగవంతుడు మనకిచ్చిన ఒక భాగ్యం అని మనం తెలుసుకోవాలి. మా ఇంటి వాళ్ళ సహకారంతో, మా భర్త రాజా గౌతమ్ శర్మ గారు, మా అత్తగారు, మా మామగారు సహకారంతో రీసెంట్గా ఒక 6 నెలల క్రితం నేను శ్రీ విరూపాక్ష ట్యూషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్ ప్రారంభించాను. నేను సెంట్రల్ బోర్డులో చదువుకున్నా కూడా గ్రామీణ స్థాయికి వచ్చి గ్రామీణ స్థాయి విద్యార్థులకి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళల్లో కూడా కంప్యూటర్ స్కిల్స్ నేర్పియాలి. ఎందుకంటే ఇవాళ రేపు రంగంలో అంతా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలలో వచ్చేసింది. మీడియా రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ ప్రజలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడాలి అనే ఉద్దేశంతో నేను కోడింగ్ క్లాసెస్ విరూపాక్ష ట్యూషన్ అకాడమీలో, ఇంత చిన్న విలేజ్ అయినా మా ఇంటి సభ్యుల సహకారంతో నేను దీన్ని నడిపించడం జరుగుతుంది. జ్ఞానేశ్వరి, నేను చాచం కాశీరాం జోషి నర్సుబాయి వాళ్ళ 4వ కుమార్తెను. అయితే మేము ఈ పౌరోహిత్య రంగంలోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, మా నాన్నగారు, మా అమ్మగారు యొక్క ఆశీస్సులతోనే మేము ఇందులోకి వచ్చినాం. అప్పట్లో అసలు ఆడవాళ్ళు పౌరోహిత్యమే చేయకపోయేది. మా నాన్నక చూద్దామా, 4 ఆడపిల్లలే, మగవాళ్ళు లేరు, అసలు నాన్నకు మళ్ళీ మీకు వారసులు లేరని చెప్పి నాన్నగారిని చాలా మంది
ఇట్లా పరిహసించేవాళ్ళు. అయితే నాన్నగారు ఏమనుకున్నారంటే తను చెప్పిన మాటలే చెప్తున్నాను నేను. తన దృఢ సంకల్పంతో నేను 4 బిడ్డలను ఉపనయనం చేసి వాళ్ళనే మగవాళ్ళకు ధీటుగా తయారు చేస్తా అని చెప్పి నాన్నగారు మా 4కి ఉపనయన సంస్కారం చేసి ఫస్ట్ మా పెద్దక్కకు, మా తర్వాత రెండో అక్కకు, మూడో అక్కకు, 4 నాకు 4కి ఒకటేసారి ఉపనయన సంస్కారం చేసిండు. చేసిన తర్వాత 4కి ఒకటే దగ్గర కూర్చుండబెట్టి విద్యాబోధన చేస్తుండే నాన్నగారు. అంటే విద్యాబోధన ప్లస్ మా స్కూల్ చదువు కూడా దానికి దీనికి సమయంను కుదించుకుంటుండే నాన్నగారు. మాకు 4 గంటలకు మబ్బున 4 గంటలకు లేపి మమ్మల్ని చదివించేవారు. మాకు 6 గంటల వరకు నాన్నగారి యొక్క విద్యాభ్యాసం కొనసాగుతుండే. అటు తర్వాత మేము రోజువారీ దినచర్యల పడి మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా కూడా మాకు కొన్ని సత్యనారాయణ పూజలు, ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ కూడా మా కొరకని నాన్నగారు ఉంచుతుండ్రే. మేము ఆ కార్యక్రమాలు అన్ని చేస్తూ చిన్న నుంచే పెద్దదాకా పెళ్లిళ్ళు, వివాహ సంస్కారం ఇవన్నీ కూడా మేము చేసినాము. ఇదంతటికి నాకు మాత్రం స్ఫూర్తి ఎవరంటే మా పెద్దక్క, మా రాజేశ్వర అక్క. వీళ్ళ యొక్క స్ఫూర్తితోని నేను మా అమ్మగారు కూడా అప్పట్లో మా అమ్మగారు కూడా ఈ యొక్క వైదిక కార్యక్రమాలన్నీ మా అమ్మగారు చేస్తుండే. మా నాన్నగారు ముఖ్యంగా నాకు మగ పిల్లవాళ్ళు లేరనే కొరత ఏ రోజున కూడా నాన్నగారి నోటి నుండి వినలేను నేను, మా అమ్మగారి నోటి నుండి వినలేను. వాళ్ళు నాకు బిడ్డలేగా, నా కొడుకులు బిడ్డలు అన్ని వాళ్ళే అని చెప్పి మా నాన్నగారు మమ్మల్ని పెంచి ఇంత ఇక్కడ దాకా కూడా తీసుకొచ్చి మమ్మల్ని ఒక సమాజంలో మాకు కల్పిండు. అట్లనే మా పిల్లలు కూడా గంగా ప్రసాద్ కానీ, శివకుమార్ కానీ, రాజాగౌతమ్ కానీ వీళ్ళందరూ కూడా చదువు వాళ్ళు ఎంటెక్, MBA ఇట్లా చదివినా కానీ వాళ్ళని మళ్ళీ పౌరోహిత్య రంగంలోకి తీసుకొచ్చి నాన్నగారు వాళ్ళ చేత పౌరోహిత్యం చేయించుతున్నారు. మళ్ళీ వాళ్ళ భార్యలు కూడా భువన, శ్రీలత, శ్రీవాణి వీళ్ళకు కూడా పౌరోహిత్యమే చేపిస్తున్నాడు. మళ్ళీ మా 4 పిల్లలకు కూడా వసుంధర, రాధిక, మాధురి, స్వయంప్రభ వీళ్ళకు కూడా ఉపనయన సంస్కారము పెళ్లి కంటే ముందే చేసి వాళ్ళందరినీ కూడా ఇదే పౌరోహిత్య రంగంలోనే కొనసాగమని చెప్పి మా నాన్నగారు చెప్పిండు. మా నాన్నగారి యొక్క ఆజ్ఞ ప్రకారమే మేము నడుచుకుంటున్నాము. ఇప్పుడు మాకు సమయం అనేది కుదరకున్నా కానీ మేము ఇట్లా ఆదివారం వచ్చిన రోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు అన్నిట్లలో కూడా మేము పాల్గొని ఆ కార్యక్రమాలన్నీ చేపిస్తాము. ముఖ్యంగా చెప్పేది ఏంటిదంటే ఆ కాలంలో కూడా ఒక తల్లి తండ్రి ఇద్దరు చేయబట్టే మేము ఇంత దాకా రాణించగలిగినాము. అప్పుడు అసలు అందరు కూడా మమ్మల్ని వెలివేసినట్టే చేసిండ్రు. ఏంది మీరు ఆడవాళ్ళు పోయి పౌరోహిత్యం చేస్తారా అని మా దాంట్లో మాకే వెలివేసినట్టు చేసిండ్రు. అయినా కానీ మా నాన్నగారు దేనికి వెరవకుండా పండిత్ రుద్రదేవ శాస్త్రి, నరేంద్రజీ వీళ్ళందరి యొక్క స్ఫూర్తితోని మా నాన్నగారు మాకు ఉపనయన సంస్కారం చేసి మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చిండ్రు. అందుకని చెప్పి మా నాన్నగారికి, మా అమ్మగారికి ఎప్పటికీ మేము కృతజ్ఞులమయ్యే ఉంటాం.